వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యసభలో నీట్ పై చర్చకు విపక్షాల పట్టు. లోక్సభ సోమవారానికి వాయిదా. హేమంత్ సోరెన్ కి భారీ ఊరట. బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు. అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష. నిధుల వినియోగం, ప్రస్తుత స్థితిపై ఆరా. పీసీసీ చీఫ్ పై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు. ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్. కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయానికి అధికారుల నోటీసులు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయం నిర్మాణం. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు కేసీఆర్. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పు ఇవాళ కానీ సోమవారం కానీ వెల్లడిస్తామని తెలిపింది న్యాయస్థానం. దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో నిజాలను నిగ్గుని తేల్చేందుకు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషనర్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ పారదర్శకంగా విచారణ జరపడం లేదని, రాజకీయ కక్షతోనే కమిషనర్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ హైకోర్టుని ఆశ్రయించిన కేసీఆర్ కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు కేసీఆర్. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పు ఇవాళ కానీ సోమవారం కానీ వెల్లడిస్తామని తెలిపింది న్యాయస్థానం. దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో నిజాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ పారదర్శకంగా విచారణ జరపడం లేదని,
రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ హైకోర్టుని ఆశ్రయించిన కేసీఆర్ కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నీట్ పరీక్షలు రద్దు చేయాలని మేడ్చల్ జిల్లా ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ఇంటి ముందు కూర్చొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీపై మోడీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు పార్లమెంట్లో నీట్ పరీక్ష అవకతవకలపై మాట్లాడారని కోరారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మరలా పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. Down, down BJP! Down, down BJP! Down, down BJP! Down, down! We want justice! We want justice! We want justice! పైన విచారణ జరిపించాలి. నీటి ఎగ్జామ్ రద్దు చేయాలి. నీటి ఎగ్జామ్ రద్దు చేయాలి. ఎంతమంది పేద విద్యార్థులు నీట్ ఎగ్జామ్ వల్ల లాస్ అయ్యారు. పేపర్ లీక్ అవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఒకే సెంటర్లో 720 మార్కులు 700 మార్కులు వచ్చినాయంటే అది మన భారతదేశంలోనే వరల్డ్ రికార్డ్ అవుతుంది మోడీ ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యతంగా పోరాడి ఎవరైతే నీట్కి అవకతవకలు పాల్పడరో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఎంపీలో ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఢిల్లీలో ఉన్నా సరే మీ ఇంట్లో కూడా డాక్టర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీట్ అనే బాధ ప్రతి ఒక్క విద్యార్థులు వస్తుంది. పేద విద్యార్థులు అనేది చాలా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎగ్జామ్లు రాసి ఏదో మంచిగా ఉన్నదో లేదో చేసుకొని నీట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. కాబట్టి మీరు ఈ నీట్ ఎగ్జామ్ గురించి వెంటనే పరిష్కారం చేసి రీనీట్ కండక్ట్ చేయాలని, లేని పక్షాన ఇప్పుడు మీ ఇంట్లో బయటనే ముట్టడి చేసినాం. తర్వాత మీ మొత్తం పార్లమెంట్ కూడా దిగ్భ్రాంతం చేస్తామని అన్ని ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తున్నాం. నీట్ ఎగ్జామ్ వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు నీట్ ఎగ్జామ్ వల్ల లాస్ అయ్యారు. పేపర్ లీక్ అవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఒకే సెంటర్లో 720 మార్కులు 700 మార్కులు వచ్చినాయంటే అది మన భారతదేశంలోనే వరల్డ్ రికార్డ్ అవుతుంది మోడీ ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యతంగా పోరాడి ఎవరైతే నీట్కి అవకతవకలు పాల్పడరో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఎంపీలో ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఈరోజు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అవకతవకలు జరిగి ఇప్పటి వరకు విచారణ కూడా చేయలేదని చెప్పేసి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఇప్పటికీ అవకతవకలు జరిగినాయని చెప్పేసి విద్యార్థి పేరెంట్స్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు స్పందించకపోవడం సిగ్గుచేటని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక ఎగ్జామ్ లీకేజ్ చేసి అవకతవకలు చేసి ఒక స్టూడెంట్ దగ్గర 30 లక్షల నుంచి 40 లక్షల దాకా వసూలు చేసి ఈరోజు నీట్ ఎగ్జామ్ని నీటు అనేది మెడికల్ సంబంధించిన ఎగ్జామ్ని ఈరోజు అవకతవకలు చేసి ఈరోజు రోడ్ల పాలు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులను రోడ్ల పాలు చేసిన నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారి
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసు ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆఫీస్ దగ్గర వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించాలని నినాదాలు చేశారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసు ముట్టడికి ఏబీవీపీ విద్యార్థి సంఘం యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆఫీస్ దగ్గరకు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించాలని నినాదాలు చేశారు. దేశానికి పీవీ చేసిన సేవలు మరవలేనివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన మొదటి దక్షిణ భారత నాయకులు పీవీ నరసింహారావు అని కొనియాడారు. ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆర్థిక దిశానిర్దేశం చేసిన ప్రధాని మన పీవీ అని చెప్పారు. పీవీ నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు. దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు నడిపిన వ్యక్తి పీవీ అని కేటీఆర్ కొనియాడారు. అతలాకుతలమై ఆర్థికంగా దెబ్బతిని ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆనాడు 1991లో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఆనాడు ఆర్థికంగా పతనమైన పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి పదవి అధిష్ఠించడం జరిగింది. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ ఆఫ్టర్ పీవీ అన్న స్థాయిలో 1991-96 ఆ కాలం ఏదైతే ఉన్నదో 5 ఏళ్ల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు. ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి, తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పీవీ. వైసీపీ పాలనలో జరిగిన హింసా రాజకీయాలు, అధికార దుర్వినియోగం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్ల అరాచకాలు, అక్రమాలు, దాడులు, తప్పుడు కేసులపై వివరాలను ప్రభుత్వ పెద్దలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. బాధితులైన నిధులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు, కారకులపై నివేదికలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. నిబంధనలు మీరిన అధికారులపై నిబంధనల ప్రకారమే చర్యలకు కసరత్తు నిర్వహిస్తోంది. పోలీసులు శాఖ సహా అన్ని శాఖల్లో జరిగిన నాటి అధికార దుర్వినియోగంపై డాటా సేకరణ చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై అణచివేత, హింసకు పాల్పడిన ఘటనలపై ఆరా తీస్తున్నారు.
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాల అబ్దుల్ సలాం, బాపట్ల అమర్నాథ్ గౌడ్, పలమనేరు మిస్బా, కావలి కరుణాకర్ వంటి ఘటనలపై నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటోంది. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి, నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై దాడి, నాయకులు కార్యకర్తలు వారి ఇళ్లపై జరిగిన దాడులు, వాటి వెనుక ఉన్న శక్తులపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత 5 ఏళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు, ఆయా ఘటనలపై నమోదైన కేసుల పురోగతిపై ప్రభుత్వ పెద్దలు నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆయా ఘటనలపై నమోదైన కేసులు, వాటి ప్రస్తుత స్టేటస్ అయిన నివేదికలు కోరినట్టు తెలుస్తోంది. అధికార అండతో ప్రైవేట్ ఆస్తులు, గనులు, వ్యాపారాలు స్వాధీనం చేసుకున్న వారి జాబితాను ఆయా శాఖలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ దోపిడీ, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల అక్రమాలపై విడివిడిగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇప్పటికే బయటకు వచ్చి నాటి ప్రభుత్వ అక్రమాలపై పలు చోట్ల సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అక్రమాలను ప్రజలు ముందు పెట్టి చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకి బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆయన చేరుకోనున్నారు. గంటన్నర పాటు కొండగట్టు ఆలయంలో పవన్ గడపనున్నారు. ఆంజనేయ స్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 కొండగట్టు నుంచి మాదాపూర్కి రోడ్డు మార్గంలో తిరిగి రానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు అంజన్న దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతలు ఏర్పాట్లు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ జూన్ 24న వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. 11 రోజుల పాటు నిష్ఠగా ఈ దీక్షను పవన్ కళ్యాణ్ పాటించనున్నారు. ఈ క్రమంలో కొండగట్టు ఆలయంలో మొక్కులు చెల్లించుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు. 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రతా వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు, అండ్ కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు, అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల ఇష్యూ గురించి కొంతమంది వచ్చి, చేనేత కార్మికులు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరాండం ఇస్తాము కళ్యాణ్ గారికి. ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల. సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారు తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ ఫోకస్ పెడతారని రాష్ట్ర పార్టీ నేతలు అన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరపున పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోయాలని పవన్ను కోరుతామన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడతారని తెలిపారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన విజయం తెలంగాణపై ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీల వారు జనసేనలో చేరుతామని ధీమా వ్యక్తం చేశారు.
కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు. 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రతా వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు అండ్ కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్స్కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 1న పెంచిన పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పెన్షన్ ఇంటికే అందజేసింది. మరి కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం లబ్ధిదారులకు పెన్షన్ ఎలా అందజేస్తుంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? వాట్స్ దిస్ స్టోరీ? ఏపీలో పెన్షన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 4,000 రూపాయలకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థతో కాకుండా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కాల పరిమితితో సహా మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్జెండర్లు, ఏఆర్టీ డప్పు కళాకారులు, ఆర్టిస్టులు, పెన్షన్దారులకు 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచారు. దివ్యాంగులు, కుష్ఠరోగులకు 3,000 నుంచి 6,000 రూపాయలకి పెంచారు. పూర్తి వైకల్యం ఉన్న వారికి 5,000 నుంచి 15,000 రూపాయలకు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారు, డయాలసిస్ రోగులు తదితరులకు 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచారు. పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జూలై 1న ఒక్కో పెన్షన్దారుడు 7,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. అనంతరం ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికెళ్లి పంపిణీ చేస్తారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని కలెక్టర్లు, అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పెన్షన్ల పంపిణీపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. పెంచిన పెన్షన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పేద కుటుంబాలకి మేలు జరుగుతుందని చెప్పారు. ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని, జూలై 1న పెంచిన పెన్షన్లను ఇస్తామని ఆయన తెలిపారు. 3,000 పెన్షన్ను 4,000 రూపాయలకి పెంచారన్నారు. అలాగే 3 నెలల బకాయిలు కలిపి 7,000 రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని తెలిపారు. వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగులే ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పారు. పేద వర్గాల కుటుంబాల్లోని 65 లక్షల మందికి సామాజిక భద్రతనిచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై 1వ తారీఖునే చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం. ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం. ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది. చెప్పిన మాట ప్రకారం జూలై 1వ తారీఖుకంతా 1,000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరిగింది.
ఇదిలా ఉంటే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వాలంటీర్ల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. వాలంటీర్లను కొనసాగిస్తారా, తొలగిస్తారా అనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రభుత్వ నిర్ణయంతో వాలంటీర్ వ్యవస్థ ఆందోళనలో పడింది. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టడంతో రానున్న రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే సందిగ్ధంలో వాలంటీర్లు ఉన్నారు. ఏం చెప్పాలి? ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ స్టే ట్యూన్డ్.